ఏపీలో పొత్తుల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో 2014 తరహా పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కి పిలుపు వచ్చింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. సీట్ల గురించి ఒక నిర్ణయానికి వస్తే 3 పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటనకి రంగం సిద్ధమవుతోంది. ఇక చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం కాబోతున్నారు. ఈ సమయంలో ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉమ్మడి ఎజెండా, మేనిఫెస్టో అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు టీడీపీ ఎన్డీఏలో చేరికపైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేనకి ఇప్పటికే 25 నుంచి 27 అసెంబ్లీ స్థానాలు ఖాయమైనట్టు తెలుస్తోంది. 2 ఎంపీ స్థానాలు ప్రతిపాదించిన 3వ స్థానంగా అనకాపల్లి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. ఇదే సమయంలో బీజేపీ 8 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు కోరినట్టు సమాచారం. చంద్రబాబు 5 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీనిపైన బీజేపీ నుంచి ఇంకా ఆమోదం రాలేదని పార్టీ నేతలు చెప్తున్నారు. బీజేపీ జనసేనకి కలిపి 10 ఎంపీ, 50 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు చేయబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అమిత్ షాని కలవబోతున్నట్టు చెప్తున్నారు. ఆ సమయంలోనే పొత్తులు, సీట్ల గురించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఆ వెంటనే టీడీపీ ఎన్డీఏలో చేరిక ప్రకటనతో పాటు ఏపీ వేదికగా 3 పార్టీల నేతలు తమ పొత్తు, సీట్లపైన అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వేళ సీట్ల అంశం, కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యతలపైన బీజేపీ ముఖ్య నేతలు చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పొత్తు పైన బీజేపీ నుంచి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, బీజేపీ నేతలతో చర్చలు, సీట్ల ఖరారు ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలకం కాబోతోంది.